ఒకటి చెప్పనా నందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు. రావి చెట్టుకు పూజ చేస్తాం, దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. రేయ్, దేవదాసులో నాగేశ్వరరావులాగా డాబాలెక్కి చంద్రుడిని, గొడుగులేసుకుని సూర్యుని చూస్తే ఉపయోగం లేదు. మనసులో ఉన్నది అమ్మాయికి చెప్పేయి, లేకపోతే వయసు అయిపోయాక నాలాగా ప్రేమ కథలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు. రేయ్, ఒకటి మాత్రం గుర్తుంచుకో, సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. 10 ఏళ్ళు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు, ఆమె అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళాడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తన వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతోనే కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు, మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరి బైక్ వదిలేసి కొత్త వాళ్ళని వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నీకు ప్రేమ కావాలి, మీ నాన్నకు బరువు కావాలి, మా నాన్నకు మీరు కావాలి అంటే ఈ పెళ్లి జరగాలి. నువ్వు వెళ్ళిపోవాలి, నన్ను మర్చిపోవాలి. నా భార్యను తీసుకుని ఓ సూట్ కేసుతో హైదరాబాద్కి వచ్చాను. దాని మెళ్ళలో మంగళసూత్రం అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈరోజు కోట్లు సంపాదించాను. అలాంటి అంబిషన్స్ ఏం లేవా నీకు? మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంకుల్? నా కంపెనీలు అన్నిటికీ వాడే ఎండి. అదేంటండి, మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి పెళ్ళవగానే చేతికో సూట్ కేసు ఇచ్చి కోట్ల మెళ్ళ మంగళసూత్రంతో రోడ్డు మీదకి పంపేయాలి కదా. మన లైఫ్ లాగే ప్రపంచంలో ప్రతివాడి జీవితం ఉండాలని నేను అనుకుంటామండి. సార్, ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని ఆడి కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం అది బాగుండదు సార్. మనం 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు 11వ మెట్టు నుంచి మొదలు పెట్టాలనుకోవాలి, కానీ మళ్ళీ ఒక్కటి నుంచి స్టార్ట్ చేయమంటాం కరెక్ట్ కాదు సార్. చాలదు. ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఐ లవ్ యూ అని ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే చాలు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి. దానికి కొంచెం ఖర్చు అవుతుంది. నీకు అంత స్తోమత ఉందనుకోను. ప్రేమించాలంటే డబ్బులు ఉండాలండి. పోషించాలంటే ఉండాలి. ఎంత? ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనేంత, డిన్నర్ అడిగితే రెస్టారెంట్ కొనేంత, 18 ఏళ్ల కూతురు ఇష్టం కోసం ఓ తండ్రి పడే 48 ఏళ్ల కష్టం అంత నా అంత. ప్రేమ ఫలానా టైంకి ఫలానా వాళ్ళ మీదే పుడుతుందని ఎవరు చెప్పగలరు అన్నయ్య? అదే తెలిస్తే ఏ ఆడపిల్ల ఆ టైంకి ఇంట్లోంచి బయటికి వెళ్ళదు, ఇలా అందరి ముందు దోషిలా నిలబడదు. అంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా పట్టించుకోకుండా బరితెగించేస్తారా? సంస్కారం లేదా దానికి? సంస్కారం ఉంది కాబట్టే మనసులో వేరే వాళ్ళున్నా నువ్వు చెప్పిన వాడితో తాళి కట్టించుకోవడానికి తలంచుకుంది. ఇప్పుడైనా నందు ప్రేమించిన విషయం నీకెవరో చెప్తే తెలిసింది, లేకపోతే బతికినంతకాలం దాని ప్రేమ విషయం మనకెవరికీ తెలుసుండేది కాదు. ఒక రహస్యంగా మిగిలిపోయి ఉండేది. నువ్వు ₹1 కోటి ఖర్చు పెట్టి పెళ్లి చేసి భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది, రాత్రికి మళ్ళీ ఆకలేస్తుంది. జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు, కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతకాలి. ఒక్క విషయం ఆలోచించన్నయ్యా, పెళ్లికొచ్చి అక్షింతలు వేసేవాళ్ళు ముఖ్యమా, నీ కూతురి తల? అంజలి, మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు మనం ప్రేమించకూడదని. నా ముందు నిలబడ్డానికి కూడా సరిపోని నీకు డబ్బులెందుకు ఇచ్చానో తెలుసా? కనీసం మాట మీద నిలబడతావని. ₹1 కోటి ప్రేమించిన అమ్మాయిని వదిలేసే నాలాంటోడు మాట మీద నిలబడతాను మీరెలా అనుకున్నారు అంకల్? ఓకే, నిలబడతాను నేను అన్నాను, కానీ మీరెలా నమ్మారు అంకల్? యు బాస్టర్డ్! ఇక్కడ మండుతుంది కదా, దాన్ని డాక్టర్లు బీపీ అంటారు.
మామూలుగా జనం కోపం అని కూడా అంటారు. మీరు నాకు ₹1,00,00,000 ఇస్తాను, నా కూతుర్ని వదిలేస్తామని అడిగినప్పుడు ఇదే కోపం ఇంతకంటే 10 times ఎక్కువగా వచ్చింది నాకు. కానీ అప్పుడు నేను డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరని చెప్పాను అనుకోండి, అర్థం కాదు. కుర్రాడు ఆవేశం లేదో తెలియక మాట్లాడుతున్నాడని నవ్వుకుంటారు. అది ఇప్పుడు చెప్పాను అనుకోండి, మీకు బాగా అర్థం ఇస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనకు క్షమించగలగాలి, లేదా వాళ్ళని ప్రేమించలేదని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ క్షణం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నదే నా మీద ప్రేమతో కాదు, మీ నాన్న మీద ఉన్న కోపంతో. ఈ కోపం 10 నిమిషాలు తగ్గిపోతుంది అంజలి. కానీ మనం చేసుకునే పెళ్లి మాత్రం జీవితాంతో ఉండిపోతుంది. నీకెందుకు ముందే చెప్పాను, ఆడపిల్లను తక్కువ చేసి మాట్లాడద్దు. పెళ్లి కొడుకు నీ స్నేహితులేగా, నీతో తిరిగేవాడికి నీకు మించిన సంస్కారం ఏముంటుంది? మీరు పెళ్లి చేస్తున్న వాడికంటే నేను 100 రెట్లు యోగ్యుణ్ణి. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసు ఉన్నోడా అలవాటు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. వీడిని పూర్తిగా మంచోడుగానే మార్చండి, లేదంటే పూర్తిగా చెడిపోమని చెప్పండి. కానీ మధ్యలో ఇలా ఊగిసలాడతా బతకద్దని చెప్పండి. ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. నీకే ఊరంటే ఇష్టం, నీకే కూరంటే ఇష్టం, ఏ రంగంటే ఇష్టమని, అన్ని విషయాల్లోనూ ఏదంటే ఇష్టమని అడుగుతాం. కానీ ఒక మనిషి విషయంలోనే ఎందుకంటే ఇష్టం అని అడుగుతాం. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలుంటాయి గాని ప్రేమించడానికి కారణాలు చెప్పలేం. కానీ నేను ఈ పెళ్లి ప్రసాద్తోనే ఎందుకు చేయాలనుకుంటున్నానని అడిగితే 100 కారణాలు చెప్పగలను. అన్నయ్య, ఇంకేం చెప్పొద్దు. పాప, ఒకప్పుడు నువ్వే చెప్పేవాడివి, మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి, మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది. మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది. పెదాల మీదకి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికే బలం వస్తుంది. నేను ఇలా ఫ్లోలో ఉన్నప్పుడు నాకు అడ్డం వస్తే కింద నుంచి పైదాకా మంట కూడా వస్తున్నాను రా. మీరు అంజలి పెళ్లి సారథితో చేయడమే కరెక్ట్ అయితే నేను ఆపాలనుకున్న పెళ్ళి ఆగదు. అదే తప్పు అయితే ఎవ్వరు ఏం చేసినా పెళ్లి జరగదు. నేను అర్జున్ పల్వాయిని, మైకేల్ వేలాయుధాన్ సార్, మైకేల్ వేలాయుధాన్ని. అర్జున్ గారి ఫోటో పెట్టి మా పోస్టర్ చింపేశారు కదండి. మీరు మీ వాడి దెబ్బకి నా బతుకు కుక్కలు చింపే కర్టన్ క్లాసులో అయిపోయింది. మీ క్లాసులు విని విని మైండ్ తప్పి ఉద్యోగం వదులుకొని నడి రోడ్డు మీదకి వచ్చాను. నడి రోడ్డు మీదకి వచ్చాను. అది కాదు మైక్. వద్దు, ఈసారి చెప్పడం నా వంతు విని తప్పించుకోండి ప్లీజ్. ఏడుస్తున్నప్పుడు ఒక్కడే ఉంటే బాధలో ఉన్నాడని జాలి పడతారు. అదే నవ్వుతా ఒంటరిగా ఉన్నాడు అనుకోండి పిచ్చాడు అనుకుంటారు. కొంచెం అటు ఇటుగా మన పొజిషన్ పిచ్చగా దగ్గరలో ఉంది. విషయం ఏంటంటే నాకు మీరా కావాలా, ఎదవ క్లారిటీ 10 నిమిషాల క్రితం వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది మైక్. అది కాదు సార్, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది విడాకులు నుంచి ఇంకొకరు చేసుకుని బతకట్లేదు. అది కాదు సార్, ఇప్పుడు మనం ఒక పిల్లతో తిరిగాం, దాంతో తిరుగుతున్నప్పుడు అది ప్రేమని తెలియలే, ఆ తర్వాత తెలిసింది. ఎప్పుడు అదో గొట్టగాని పెళ్లి చేసుకుని గోవాకి హనీమూన్కి వెళ్ళిపోయినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏడిస్తే తుడుచుకోవడానికి ఖర్చు లేదు, అడుక్కోవడానికి దాని దగ్గరికి వెళ్ళాలి. వాటితో సుఖంగా ఉందనుకోండి, ఓ కోటర్ కొనుక్కొని తాగేసి డ్రైనేజ్ పక్కన పడిపోవాలి. అలా కాకుండా వాడొద్దు నువ్వే కావాలి అందనుకోండి, వెంటనే దాన్ని పెళ్లి చేసుకోవాలి. అందుకే ఇండియా వెళ్ళాలి, మీరు అని చూడాలి. కనీసం బ్యాగ్ సర్దుకోవాలి కదా. ఇక్కడ బతుకే మట్టి కొట్టుకుపోతాడు, ఇంకా బ్యాగ్ బెడ్డింగ్ ఏంటండి? ఫోన్ పెట్టండి మీరు. మైక్, ఒక్క క్షణం ఆలోచించు. నేను చేసేది కరెక్ట్ అయితే ఈ పెళ్లి జరుగుతుంది, తప్పైతే పెళ్లి ఆగిపోతుంది. బాగుంది. నువ్వు ఈ పెళ్లి చూడాలి. నేను చేసేది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకోవాలి. అంజలికి నువ్వు సరిపోవని నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి. అందుకే నిన్ను ఇక్కడ పిలిపించాను. చూడు, అతిథులు, అక్షంతులు, తాళిబొట్టు, తలంబ్రాలు, మండపం, మంత్రాలు అన్ని ఉన్నాయి. ఏం లేదు, నీ పెళ్లి ఆగిపోతుంది. చెప్పు. ముహూర్తం, అతిథులు, అక్షంతులు, తాళిబొట్టు, తలంబ్రాలు అన్నిటికంటే అవసరమైంది ముహూర్తం. ఎవరికైనా శుభలేఖలు ఇవ్వగానే ఎంత కట్నం ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారని అడగరు.
ముహూర్తం ఎన్నింటికని అడుగుతారు. ఈ పెళ్లికి అదే లేదు. మీ కూతురు ప్రతి పుట్టినరోజుకి రాత్రి 12ంటికి ఒక్క నిమిషం కూడా అటు ఇటు అవ్వకుండా సరిగ్గా 12ంటికి ఫోన్ చేసి విష్ చేసే మీరు ఈ పెళ్లికి మాత్రం ముహూర్తానికి ఆశీర్వదించలేకపోతున్నారు. పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది సార్, కానీ ఇది మాత్రం లైఫ్లో ఒకసారి వస్తుంది. పంతులు గారు, ముహూర్తం ఎన్నింటికి? 10:42 సుముహూర్తం. ఇప్పుడు టైం ఎంత అయింది? పర్లేదు చెప్పండి. 10:45. అంకుల్, మీరు అనుకున్న ముహూర్తానికి ఇప్పుడు జరగలేదు. 3 నిమిషాలు ఆగింది. నేను ఆపలేదు, మీరే ఆపారు. అంటే మీరు చేస్తున్న తప్పు అని మీరే ఒప్పుకున్నారు. మీరు ఇప్పుడు కూడా తాళి కట్టించి పెళ్లి చేశారనిపించుకోవచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీ కూతురు మెళ్ళ మంగళసూత్రం చూసినప్పుడల్లా మీ తప్పు మీకు గుర్తొస్తూనే ఉంటుంది. ఒకసారి మీరే చెప్పారు, పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, నీకంత స్తోమత లేదు అని.